అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తమరు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చారు. ఏమంటాడండి ఆయన? ఇతనట గతంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో ₹1 కోటి ఇచ్చేసాడు. ₹1 కోటి. ఎల్జీ పాలిమర్స్ లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా ₹1 కోటి చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. ₹1 ఇప్పించేశాను నేను. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? మహా అయితే ఒక ₹1,72,00,000 లేదా 2 కోట్లు ఇస్తున్నారు. అదేదో అన్నాడు బోడి. అది బోడి అటండి. నిజంగా ఆయన అంటాడు ₹1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేదేందయ్యా బోడి అని అడుగుతా ఉన్నా. ₹1,72,00,000 నష్టపరిహారం ఇవ్వటం, 2 కోట్లు ఇవ్వడం బోడి అట. ఇతను ₹1 ఇవ్వడం అంటే చాలా గొప్ప బొచ్చేం కాదు. అది బొచ్చు అయితేనే. ₹1,72,00,000 ఇవ్వడం నష్టపరిహారం బోడి అయితే నువ్వు ఇచ్చే ₹1 బొచ్చుతో సమానం కదా అని ప్రజలు అంటున్నారండి. ఎందుకండి తప్పుడు ప్రచారాలు? నేను ₹1 ఇచ్చానని ప్రచారం చేశాడు. వెంటనే వీడియోలు వచ్చేసాయి. ఎల్జీ పాలిమర్స్ విషయంలో మాకు సహాయం అందలేదు, మాకు ఇస్తామని చెప్పిన ₹1 కూడా రాలేదు, మాకు న్యాయం జరగలేదు, మాకు సరైన ట్రీట్మెంట్ అందలేదని ఆ బాధితులు చెప్పిన వీడియోలు వరదలాగా వచ్చాయి. ఘటన జరిగి 2 ఏళ్లైనా ఇప్పటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇంకా పరిహారం అందని తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ₹1 ఇస్తామని చెప్పారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు మా దగ్గరికి రాలేదు, ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చిన వాళ్ళు లేరు. ఎటువంటి సాయం కూడా అధికారులు గాని కంపెనీ వారు గాని మమ్మల్ని పట్టించుకోలేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా అన్నారు, కనీసం పిహెచ్సి గాని ఒక డాక్టర్ నర్సు కూడా అక్కడ లేరు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అటువంటి యాజమాన్యం మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాం. చనిపోయిన 15 మందిలో మా వారు ఉన్నారు, కనకరాజు. అయినా సరే మాకు ఎటువంటి సహాయం చేయలేదు ప్రభుత్వం నుంచి కానీ కంపెనీ నుంచి కానీ. 2025 నెల 7వ తారీఖు నాడు అయిన గ్యాస్ లీకేజ్ లో బాధితులు మేము అందరం కూడా. లీకేజ్ లో ఏం జరిగింది ఏటో తెలియకుండా ఇదైపోయాం. కొన్ని హాస్పిటల్లో జాయిన్ అయ్యాం కూడా. మాకు సరైన ట్రీట్మెంట్ అయితే ఆ రోజుల్లో అందలేదు, అందిందని చెప్పారు. ఇప్పటికీ మాకు ఒంట్లో బాగోట్లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య రీత్యా పాడైపోయాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానన్నారు, కట్టలేదు. హెల్త్ కార్డ్స్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. నష్టపరిహారం అన్నారు, అందలే. హాస్పిటలైజేషన్ అయ్యి వెంటిలేషన్ ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా 186 మందికి రమారమి ఇప్పటికీ కూడా డబ్బులు రావట్లేదండి నష్టపరిహారం. అరే సిగ్గుపడట్లేదు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? సిగ్గుపడట్లేదు? ఆ వైసీపీ పిఆర్ టీము, పేటీఎం టీము, ఆ ఐపాక్ టీము ఊరే మీరన్నా సిగ్గుపడంటారా? మీరు ఏం చెప్తాదో ఆయన చెప్పేస్తాడు, ముందు వెనక ఆలోచించుకుంటాను. కానీ మీరన్నా సిగ్గుపడి కొంచెం ప్రాపర్గా ఇవ్వండి బాబు స్క్రిప్ట్. ఇంకో మాట ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ₹1,72,00,000 2 కోట్లు అనేది వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకి వస్తుంటే మీరు ఇచ్చేది ఏంటి అంటున్నాడు. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ ₹1,72,00,000 మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కు రైట్ఫుల్ గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా, నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్ కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాలా. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తా ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తా ఉంది. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకు వస్తా ఉంది. వాళ్ళకి అది ఇస్తా ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా, న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఏమండి ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు ₹1 ఇప్పించానని నాకు అబద్ధం చెప్పాడు ఇతను. అది అబద్ధం, ఇవ్వలేదు డబ్బులు. బాధితులు కూడా చెప్పారు. పోనీ అదే నిజం అనుకుందాం. ఎవరిచ్చారు ఆ ₹1 ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చినట్ట? ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ కంపెనీ నుంచి గవర్నమెంట్ ద్వారా నష్టపరిహారం వస్తుంది. దాదాపు 2 కోట్లు వచ్చిందటండి, ఇది పర్మనెంట్ వర్కర్స్కి అయితే. కానీ ఇతను నేను ₹1 ఇప్పించడమే గొప్ప, ఇది ఇవ్వను ₹1. ఇక్కడ ₹2 కోట్ల వచ్చినా కూడా ఇది బోడేటండి. ఇంకో మాట ఏమన్నాడు తెలుసండి, జాబ్ ఇవ్వలేదండి, ఇంకా జాబ్ ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. మీరు వీళ్ళకి జాబులు ఇవ్వలేదు ఏంటి? ఇంకా జరిగి 2-3 రోజుల వాళ్ళు ఇంకా ఏడుస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలు పక్క నుంచి ఏడుస్తూ ఉంటే, రే బాబు రా నీకు జాబ్ ఇస్తానని ఆ ఏడ్చే కొడుకునో కూతురునో ఆ ఏడుస్తున్న వాళ్ళని వాళ్ళ బాధలో నుంచి తీసుకెళ్ళిపోయి ఉద్యోగాలు ఇచ్చేస్తారా? అరే కొంచెం టైం ఉండాలి కదా. కొంచెం టైం ఉంటే ఆల్రెడీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చేయాల్సింది చేశారు కదా, చేస్తున్నారు కదా. అంటాడు జగన్ ఏమంటాడు, అది రావాల్సిందే వచ్చింది,
మీరు ఇచ్చేది ఏంటి అన్నాడు. మరి ఎవరో పెంటయ్య గారు అమ్మాయిని తీసుకొచ్చావు నువ్వే, జగన్మోహన్ రెడ్డి గారు. పెంటయ్య గారు అమ్మాయి గారు కూడా అదే జరగాలి, అది జరగలేదు, ఇమీడియట్గా చేయండి అంటే ఏంటి మరి? నా పక్కన ఇక్కడే భాగ్యశ్రీ అని ఓ బాధితురాలు. ఈ బాధితురాలు వాళ్ళ నాన్న పెంటయ్య అన్న. ఇది జరిగి 14 నెలల కిందట జరిగింది. 14 నెలల కిందట ఇదే ఫ్యాక్టరీలోనే ఈ మాదిరిగానే ఘటన జరిగిన పరిస్థితుల మధ్య పెంటయ్య అన్న చనిపోవడం జరిగింది. ఈ పెంటయ్య అన్నకు కూతురు పేరేమా? భాగ్యశ్రీ కూతురు. కొడుకు ప్రసాద్, నవీను ప్రసాద్. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు, పిల్లలకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వరా, ఇంతవరకు జాబ్ లేదు. అరే అది ప్రాసెస్ ప్రకారం జరిగిపోయేది అయితే మరి పెంటయ్య గారి అమ్మాయికి కూడా రావాలి కదా. అది ప్రాసెస్ ప్రకారం వచ్చింది, మీరు ఇచ్చేది ఏంటి అన్నాడు. మరి పెంటయ్య గారి అమ్మాయికి ఎందుకు రాలేదు? ప్రాసెస్ ప్రకారం వచ్చేది అయితే. గతంలో జరిగిందట, ఎవరో చనిపోయారట ఒక ఎంప్లాయీ, వాళ్ళ అమ్మాయిని ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు, వీళ్ళకి కూడా ఇచ్చేయండి మరి అంటున్నాడు. మరి ప్రాసెస్ ప్రకారం వచ్చేది అయితే వాళ్ళకి కూడా వచ్చి ఉండాలి కదా. అలా దొరికిపోతాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు చెప్పి ఇన్స్టెంట్గా దొరికిపోతాడు. సినిమా ఉంటుంది కదండి, వాడు ఎక్స్ దొంగ ఎప్పుడు దొంగతనం చేసినా వెంటనే దొరికేస్తాడండి. అక్కడికక్కడే. ఎప్పుడైనా నిజం అనుకోండి, మనం ఇప్పుడు చెప్పిందే 10 సంవత్సరాల తర్వాత కూడా చెప్తాం, గుర్తుంటుంది. అబద్ధం అయితే ఎక్కడ గుర్తుంటుందండి? అప్పటికి ఏమన్నాడు, నిజంగా ఎవరో ఒకరు మానవ తప్పిదం లేకుండా యాక్సిడెంట్ దొరకడం జరగదు, వీళ్ళదేం తప్పలేదు అంటాడు. ఒక ఘటన జరిగింది, ఆ ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి చూస్తే ఈ ఘటన ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి దోషము లేదు, ఎంప్లాయీస్ చేసిన తప్పిదం ఎక్కడా లేదు. కానీ అక్కడ కలపాల్సిన కెమికల్స్ సరిగా కలపలేదు, అందుకే యాక్సిడెంట్ అయింది అంటాడు. ఎందుకు బ్లాస్ట్ అయింది అని అంటే మిక్స్ ప్రాబ్లం ఉంది. మిక్స్ సరిగ్గా చేయకపోవడము, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడము, వాటిని సరిగ్గా కలపకపోవడం వల్ల రా మిక్స్ లో ప్రాబ్లం వల్ల ఈ బ్లాస్ట్ జరిగి ఈ ఇన్సిడెంట్ చోటు చేస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్ గారు? మీరు పొరపాటు వాళ్ళది ఉందని చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళు పొరపాటు లేదని చెప్పాలనుకుంటున్నారా? పొరపాటు లేదని మీరు చెప్పాలనుకున్నప్పుడు వీళ్ళు పొరపాటు ఏం లేదు ఎంప్లాయీస్ అని చెప్పండి. ఎంప్లాయీస్ ఏం పొరపాటు లేదంటాడు పక్కన, మరో పక్కన కెమికల్స్ కలపాల్సిన పాళ్ళలో కలపలేదు, కెమికల్స్ అలాగే ఇలా చేశారు, అది సరిగ్గా చేయలేదు. మరి ఎవరు చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేయలేదేంటి? ఇలా డబుల్ గేమ్ అక్కడికక్కడే. పైగా చనిపోయిన బాధలోని కుటుంబాల దగ్గరికి వెళ్ళి నేను పలానాసారి ఇలాగా సీఎం గారికి లెటర్ రాశాను, పలానా ఇప్పుడు ఇలా చేశాను, ఆ కంపెనీ నిలబెట్టడానికి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో ఆ రాజకీయాలు ఏంటండి? ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి గారికి లేఖను కూడా రాశాం. February 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. అంతేకాదు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రైవేటైజేషన్ కు ఆపండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరడం కూడా జరిగింది. పబ్లిక్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే. ఎందుకో రాజకీయాలు, శవాల దగ్గరికి వెళ్ళి రాజకీయాలు ఏంటి? దీనే కదా శవరాజకీయం అంటారు. మిమ్మల్ని ఎవరు అడిగాడు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ని ఎంత ఉద్ధరించారో తెలుసు జనాలకి. ఇంకోటి ఏమంటాడండి, 11,000 కోట్లు వచ్చింది కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి 11,000 కోట్లు వస్తాయి. ఆ 11,000 కోట్లు వచ్చింది సేఫ్టీ కోసం కాదు, ఆ బ్యాంక్ లోన్లు కట్టడానికో మరి దేనికి రావాలి? ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్ ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ కోసమో లేకపోతే సేఫ్టీ పారామీటర్స్ పెంచడం కోసమో ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసమో తీసుకొచ్చింది కాదు. జిఎస్టీ బకాయిలు కట్టించుకునే దానికోసం, బ్యాంకు లోన్లు కాస్త కూస్తూ తగ్గించుకునే దానికోసం. ఇప్పుడు ఆ కంపెనీకి అప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రైవేట్ పరం చేసేయాలనుకున్నదిగా సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు గట్టిగా నిలబడి ఏమంటే అప్పులు తీర్చడానికి మీరు ముందు ఆ ఫండ్ కేటాయించండి, దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే బర్డెన్ ఉందో కంపెనీ మీద అది తీర్చుకుంటారని చెప్పి తెచ్చారు. అది తెస్తే ఏమంటాడండి ఈయన? కంపెనీ నిలబెట్టిన వాళ్ళేమో ఇతను వచ్చి తిడతాడు. కంపెనీ ఉన్నందుకే యాక్సిడెంట్ అయ్యి జనం చచ్చిపోయారని ఇతను పేటీఎం బ్యాచ్ వెళ్ళి లోకేష్ గారి మీద అరుస్తారు. ఎంత దారుణంగా తయారయ్యేటండి. ఇంక మారరా వైసీపీ వాళ్ళు? మారరా మీరు? ఈ తప్పుడు రాజకీయాలు, ఈ తప్పుడు ప్రచారాలు ఇక ఆపరా మీరు?